హలో వెల్కమ్ బ్యాక్ టు టిక్కు ఛానల్. ఈరోజు అయితే మనం భువనగిరి స్టేషన్లో దిగి భువనగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ వీడియో చూసే ముందు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వెళ్ళడానికి మేమైతే ఆటో ఎంజాయ్ తీసుకున్నాము. రోడ్డు అయితే అస్సలు బాగాలేదు. స్వర్ణగిరి వెళ్ళే దారి టెంపుల్ ఓపెన్ చేసి 2 months అవుతుంది కాబట్టి చేస్తారు కావచ్చు. తర్వాత రోడ్డు ఇప్పుడైతే ఇలా ఉంది. రోడ్డు కనిపించేది అక్కడ దూరంలో ఉంది, కనిపించేదే స్వర్ణగిరి టెంపుల్. అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది కొంచెం దూరం నడిచాము. మా పాప పడుకుంది. ట్రైన్లో అయితే చాలా సతాయించింది. టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. లగేజ్ అండ్ చెప్పులు ఒక దగ్గర పెట్టేసుకొని లోపలికి అయితే వెళ్ళాము. కొబ్బరికాయ తీసుకున్నాము. ఫస్ట్ అయితే పాదాలు ఉన్నాయి, దేవుడి పాదాలు. తర్వాత 108 మెట్లు అంటే ఇవే. తొందరగానే ఎక్కాము. ఎక్కిన తర్వాత ఫోన్స్ అయితే లోపలికి కలవలేదు. ఇక్కడైతే 1000 రూపీస్ మేము పే చేసాము స్పెషల్ దర్శనం కోసం. టెంపుల్కి డొనేట్ చేసినట్టు లడ్డు, ఒక దేవుడి ఫోటో, చిన్న శాల్వా అయితే ఇచ్చారు. లేట్ కాకుండా తొందరగా వెళ్ళిపోతాము. ఫ్రీ దర్శనం కూడా ఉంది, 50 రూపీస్ దర్శనం కూడా ఉంది. చాలా మంది జనాలు ఉన్నారని, మేము చిన్న పాప ఉందని తొందరగా అయిపోద్దని స్పెషల్ దర్శనంకి వెళ్ళాం. నారాయణుడి విగ్రహం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ నీటిలో పడుకున్నాడు. చాలా బాగుంది. నైట్ టైంలో చూస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి మేము డే టైం వెళ్ళాం కాబట్టి ఇలా కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చి ఫొటోస్ దిగి మళ్ళీ వరహస్వామిని దర్శించుకొని, ఇక్కడ పెద్ద గంట ఉంది, కొడదామంటే అది చాలా పైకి ఉంది. పక్కన కూర్చున్న అతను మీద పడుతుంది ఏదో ఇరిగిపోయింది అన్నాడు. అందరూ వెళ్ళిపోయాం. మొత్తానికైతే స్వర్ణగిరి టెంపుల్ చూసాము. చాలా బాగున్నాడు దేవుడు. వచ్చేటప్పుడు మా పాప ట్రైన్లో అన్నారు. వచ్చేటప్పుడు మా పాప చాలా సతాయించింది. ట్రైన్లో చాలా వేడి గాలికి చాలా ఉడకపోతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.